మ్యామ్ గర్భాశయంలో గడ్డలొస్తూ ఉంటాయి. ఇవి ఎందువల్లొస్తాయి? వీటి చికిత్స విధానం ఎలా ఉంటుంది? గర్భాశయంలో గడ్డలు చాలా వరకు 99.9% వరకు బినైన్ ట్యూమర్స్ ఉంటాయి. బినైన్ అంటే నాన్ క్యాన్సరస్. వీటిని మనము ఫైబ్రాయిడ్స్ అంటాం. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే అక్కడున్న మసిల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా డెవలప్ అవుతుంటుంది. దాన్ని ఫైబ్రాయిడ్స్ అంటాము. అయితే ఈ ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి లొకేషన్ బట్టి సిమ్టమ్స్ ఇస్తూ ఉంటాయి. అది సబ్మ్యూకస్ ఉండొచ్చు, అంటే గర్భాశయం లోపల ఉన్న పొర లోపల ఉండొచ్చు. అప్పుడు ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. పెయిన్ కావచ్చు, బ్లీడింగ్ కావచ్చు, ఇట్లాగా ఆర్ ఇన్ఫర్టిలిటీ అట్లా. అది కాకుండా మసిల్‌లో ఉంటే మళ్ళీ అధిక రక్తస్రావం అవ్వచ్చు, పెయిన్ కావచ్చు. అలాగే ఔట్ సైడ్ ఉంటే వేరే సిమ్టమ్స్ ఉంటాయి. సైజుని బట్టి అట్లా ఉంటాయి. జస్ట్ ఉన్నాయి కదా అని చూడము. ఒక 100 మందికి మనం స్కాన్ చేస్తే 40-70% మందిలో ఇవి చూస్తాం మనం. ఉన్నాయి కదా మనం భయపడకూడదు. మనం పేపర్‌లను ట్రీట్ చేయం. ఎప్పుడైతే సిమ్టమ్స్ వస్తాయో లైక్ అధిక రక్తస్రావము ఆర్ పీరియడ్స్ టైంలో పెయిన్ రావటము ఆర్ మనకి దారిలో ఉండి హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఇష్యూస్ రావటము ఆర్ ఇన్ఫర్టిలిటీ అది ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటము, ఇలా చాలా డిఫరెంట్ సిమ్టమ్స్తో ఉంటేనే మనం దీని గురించి ఆలోచించి వీటికి మనం ట్రీట్మెంట్ ఆలోచిస్తాం. ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలు? ఇట్ కెన్ బి నాన్ సర్జికల్ ఆర్ మెడికల్ ఆర్ సర్జికల్లో మినిమల్లీ ఇన్వేసివ్ ఆర్ ఇన్వేసివ్. మెడికల్ మేనేజ్మెంట్ చాలా ట్రై చేశారు కానీ ఏది సక్సెస్ఫుల్ అవ్వలేదు. బ్లీడింగ్ తగ్గడానికి మాత్రమే కావాలి అనుకుంటే బ్లీడింగ్ తగ్గడానికి మనం హార్మోనల్ ట్రీట్మెంట్ చేస్తాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అందరూ, డైమండ్ ఓన్లీ విల్ కట్ ఎ డైమండ్. ఒక చాకు తీసుకుని నేను డైమండ్ కట్ చేస్తానంటే కట్ అవ్వదు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి, ఎందుకంటే ఈ కణితలన్నీ గర్భాశయంకి సంబంధించిన కణితలన్నీ కూడా ఈ హార్మోన్స్కి సెన్సిటివ్గా ఉంటాయి. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అనుకుంటే ఆపోజిట్ హార్మోన్ ఇవ్వకపోతే ఏ ట్రీట్మెంట్ జరగదు. సో మెడికల్ మేనేజ్మెంట్ మన ఆపోజిట్ హార్మోన్ కానీ అలాంటి రిసెప్టర్ మాడ్యులేటర్ కానీ వాడటం జరుగుతుంది. కొన్ని రకాల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాటి వల్ల కొంచెం లివర్ డ్యామేజ్ అవ్వటం వల్ల అవి రిపోర్ట్స్ అన్నీ పోయాయి. సో మెడికల్గా ఫైబ్రాయిడ్స్ అయితే సైజ్ తగ్గవు కానీ సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్స్, బ్లీడింగ్ ఎక్కువ ఉంటే బ్లీడింగ్ తగ్గే మాత్రలు వాడచ్చు. నెక్స్ట్ విల్ బి మినిమల్ ఇన్వేజివ్లో టైప్స్ ఉంటాయి. యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటాం. అంటే ఏదైతే రక్త సరఫరా గడ్డకి వెళ్తుందో దాన్ని ఆపేయటం, ఒకటి బ్లాక్ చేయటం. దానివల్ల దాని సైజ్ కొంచెం తగ్గుతుంది, పెయిన్ అది కొంచెం తగ్గచ్చు. కానీ మిగతా అది అట్లానే గడ్డ పెద్ద తగ్గదు, సైజ్ 40% తగ్గుతుంది. అలాగే ఎంఆర్ గైడెడ్ ఎఫ్యూజెస్ అంటాం, అంటే ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ పెట్టి దాన్ని లైసిస్ చేయటం. ఈ రోజుల్లో ఎబ్లేషన్ టెక్నిక్స్ అని ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే సర్జరీ కాకుండా కొన్ని మినిమల్, పెద్దగా రిజల్ట్స్ పెద్ద రాకపోయినా సిమ్టమ్స్ మాత్రం తగ్గుతాయి. నెక్స్ట్ కమ్స్ ఫైబ్రాయిడ్స్ తీయటం. ఫైబ్రాయిడ్స్ తీయటం అనేది మనం ఆర్ గర్భాశయం తీయాలా అనేది మనం 3 విషయాలు బట్టి చేస్తాం. సిమ్టమ్స్ ఏంటి, వయస్సు పేషెంట్ది, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ప్లస్ వయస్సు పేషెంట్ది. పేషెంట్ తట్టుకోవడం కన్నా కూడా ఏజ్ ఆఫ్ ద పేషెంట్ బట్టి, రికరెన్స్ రేట్ని బట్టి. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ అనేది తీసిన వెంటనే పోతాయి కదా, తీసిన మళ్ళీ రావు. కానీ వాళ్ళకి ఆ జెనెటిక్గా వాళ్ళకి వచ్చే తత్వం ఉంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో నాకు ఎప్పుడు చెప్తాను, ఏ డిసీజ్కైనా జెనెటిక్ ఉంటుంది, దాని ఎపిజెనెటిక్స్ వస్తుంది. సో ఈ ఫైబ్రాయిడ్స్, ఈ కణితల్ని చేయడానికి 40 years కన్నా తక్కువ ఉంటే ఒట్టి ఫైబ్రాయిడ్ తీయటం గురించి ఆలోచిస్తాం మనం. కానీ 40 years కన్నా 45 years కన్నా ఎక్కువ ఉంటే ఎందుకంటే మెనోపాస్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి గర్భాశయం తీయటం గురించి మన ఓటు ఎక్కువ పడుతుంది. కానీ పేషెంట్కి ఏది కావాలో అదే చేయాలి. అవయవం తీయటం అనేది ఇట్లా జస్ట్ అట్లా అనటం కాదు, పేషెంట్కి ఎట్లా కావాలో అలా చేయాలి మనం. సో మనకి దాని ప్రకారంగా అగైన్ వీ హ్యావ్ టైప్స్, లాప్రోస్కోపియా, రోబోటిక్కా అనేది ఆర్ ఓపెన్ టెక్నిక్ అనేది. అవి గడ్డ మాత్రమే తీయటం గురించి మనం ఉంటుంది. లేదంటే గర్భాశయం, దీనికి అన్నిటికీ కూడా మనం రోబోటిక్గా తీయచ్చు, లాప్రోస్కోపిక్గా తీయచ్చు, ఓపెన్ టెక్నిక్లో చూడచ్చు. అది పేషెంట్ ఇష్టం. పేషెంట్ ఇష్టం అనే కన్నా నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ బట్టి, ఏజ్ ఆఫ్ ద పేషెంట్ బట్టి, అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ బట్టి, లొకేషన్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ సబ్మ్యూకోసల్ గర్భాశయం, ఇప్పుడు ఈ కుర్చీలో నేను కూర్చున్నాను అనుకోమ్మా, వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ కూర్చోలేరు, నన్ను బయట తీస్తే కానీ కూర్చోలేరు. ఇప్పుడు సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అంటే గర్భాశయం లోపల పొర లోపల గడ్డ ఉండటం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూర్చోదు, ఆ అండ్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఆ గడ్డ తీయకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. సో సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్కి ఆపరేషన్ ఒక్కటే దారి, అంటే ఆ ఫైబ్రాయిడ్ తీయటం ఒక్కటే దారి. కానీ ఆపరేషన్ చేసే దాంట్లో ఓపెన్ చేయకుండా అప్పుడు హిస్ట్రోస్కోపిక్గా చేసే అవకాశం ఉంటుంది. అంటే గర్భాశయం లోపలికి టెలిస్కోప్ వేసి అదే తీసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పేషెంట్ని వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, ఆ ఫైబ్రాయిడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, సిమ్టమ్స్ ఏంటి, దాని ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ఎక్కడ, ఈ ప్లస్ పేషెంట్ ఏం కోరుకుంటున్నారు, ఈ అన్నిటినీ చూసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం. రైట్.